సాధారణంగా నేరస్తులను పట్టుకోవడానికి ఏ దేశంలో అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసుకుంటుంది. అత్యాధునిక ఆయుధాలతో పాటు అంతకు మించి వాహనాలను కూడా వాడుతుంది. ఇక మన దేశంలో అయితే ఇన్నోవా కార్లు, జీపుల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు. దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో BMW లాంటి లగ్జరీ కార్లను కూడా పెట్రోలింగ్ కోసం వాడుతుంటారు. కానీ ప్రపంచంలోని ఓ ద్వీపంలో మాత్రం కార్లు, జీపులు ఏవీ లేకుండా వెరైటీగా దున్నపోతులను పెట్రోలింగ్ కోసం వాడుతున్నారు. ఆ ద్వీపమే బ్రెజిల్ అమెజాన్ డెల్టాలోని మారజో ద్వీపం. ఇక్కడ సౌర్ అనేటువంటి చిన్న పట్టణం ఉంది. అయితే ఈ ప్రాంతం ఎక్కువగా అడవితో నిండి ఉంటుంది. అక్కడి భూమి ఎక్కువగా చిత్తడి నేలలు, నదులు, బురదతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు గస్తీ కోసం లేక నేరస్తులను పట్టుకోవడానికి కార్లను, జీపులను నడపడం చాలా కష్టం. ఒకవేళ అలా కార్లపై వెళ్ళినా అవి మధ్యలో బురదలో ఇరుక్కుపోవడమో లేక ఆగిపోవడమో జరుగుతుంది. దీంతో ఈ పరిస్థితులు కాస్త దున్నపోతులను రంగంలో దింపేలా చేశాయి. అక్కడి పోలీసులు వాహనాలకు బదులుగా దున్నపోతుల మీద కూర్చుని పెట్రోలింగ్ చేస్తారు. ఇక పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా గస్తీ కాస్తారు. ఇక ఈ మారజో ద్వీపం చాలా పెద్దది. స్విట్జర్లాండ్ పరిణామంలో ఉంటుంది. కానీ అక్కడి నేలలు తడిగా ఉంటాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత బురదమయంగా మారుతుంది. రోడ్లు కూడా దారుణంగా తయారవుతాయి. కార్లు, గుర్రాలు కూడా ఆ రోడ్ల మీద నడవాలంటే ఇబ్బంది పడతాయి. ఇక్కడ పరిస్థితులను తట్టుకుని నడిచేందుకు నీటి దున్నపోతులు మాత్రమే సరిపోతాయి. బలంగా ఉండే ఈ దున్నపోతులు బురద, గుంటలు, నీళ్లు ఏది ఉన్నా నడుచుకుంటూ ముందుకు సాగుతాయి.